హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం వీడియో లిమిటర్ గురించి చూద్దాము. ఇది కూడా సేమ్ నిన్న చూసిన ఎఫెక్ట్స్ లాగే ఉంటుంది. చూడండి, ఇక్కడికి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, కలర్ కరెక్షన్లో ఇక్కడ చూడండి, మనం కలర్ బ్యాలెన్స్ కానీ, గమ్అవుట్ వార్నింగ్ కానీ, తర్వాత టింట్ కానీ ఇలా చూస్తున్నాం కదా కొన్ని. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా ఈ వీడియో లిమిటర్ని డ్రాగ్ చేసి దీనికైతే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు అయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ మనం చూసిన మాస్క్కి సంబంధించి. అలాగే ఇక్కడ చూడండి, క్లిప్ లెవెల్ అని ఉంది, కంప్రెషన్ బిఫోర్ క్లిప్ అని ఉంది, తర్వాత గామౌట్ వార్నింగ్ అని ఉంది, గామౌట్ వార్నింగ్ కలర్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏదైతే కావాలి అనుకుంటున్నామో 100 IR SMPTE అని రేంజెస్ ఏవైతే ఉన్నాయో అది కావాలంటే అది తీసుకోండి. ఇక్కడ నన్ను ఉంది, ఇక్కడ నాకు 10% వార్నింగ్ చూపించాలి, 20% వార్నింగ్ చూపించాలి. అంటే ఇప్పుడు నాది 100 ఉందనుకోండి ఫర్ సపోజ్, కలర్ అనేది నేను అందులో 80 వచ్చినప్పుడే నాకు గామౌట్ వార్నింగ్ చూపించు అని చెప్పి పెట్టాను. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఆ గామౌట్ వార్నింగ్ అనేది ఉంది అనేది ఇక్కడ మనకి చూపించేస్తుంది. ఓకే, అంటే ఎక్కడెక్కడ అవి మనకి కలర్ కావచ్చు, లేకపోతే బ్రైట్నెస్ కావచ్చు, అది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి, కలర్ బ్యాలెన్స్ కానీ లేదా బ్రైట్నెస్కి సంబంధించింది కానీ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ తీసుకున్నాను. బ్రైట్నెస్ కాంట్రాస్ట్ తీసుకొని అప్లై చేస్తున్నాను. నేను చూడండి, దీని పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను బ్రైట్నెస్ని చూడండి, నేను పెంచుతుంటే ఏమవుతుంది, నాకు ఎక్కడైతే బ్రైట్నెస్ పెరుగుతుందో అక్కడ ఆ కలర్ చూపిస్తుంది. ఓకే, అదే ఇక్కడ 10% పెట్టాను అనుకోండి, చూడండి 10% తగ్గిస్తే ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా, ఈ విండోలోకి వెళ్ళి లిమిటర్ స్కోప్ అనేది ఆన్ చేసాం అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, బ్రైట్నెస్ నేను తగ్గిస్తున్నప్పుడు ఇక్కడ నాకు 100 కదా ఉంది, ఇక్కడ నేను 10% పెట్టాను లేదా 20% అంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ బ్లూ లైన్, రెడ్ లైన్ చూపిస్తున్నాయి కదా, ఇది గ్రీన్ లైన్, ఇది బ్లూ లైన్, ఇది రెడ్ లైన్. అంతకు మించి పెంచొద్దు అని చెప్పేసి వార్నింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట మనకు. అది చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూడండి, అది రెడ్లోకి వచ్చేస్తుంది, పైన అంతా రెడ్ లాగా కనపడుతుంది మీకు. ఓకే, ఇలా జస్ట్ ఒక వార్నింగ్ కలర్ని మనకి చూపించాలి, అది ఎక్కువ ఉన్నప్పుడు అనేది చూసుకోవచ్చు అనమాట. నన్ను పెడితే అది చూపించదు, గామౌట్ వార్నింగ్ అనేది చూపించదు అనమాట. ఓకే, ఇందులో మీకు ఏ కలర్ కావాలి అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. గామౌట్ అంటే కలర్ బ్రైట్నెస్ బాగా ఎక్కువైనప్పుడు మీకు ఏ కలర్ అక్కడ డిస్ప్లే అవ్వాలి అనేది మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇది మీకు ఆల్రెడీ నిన్న చెప్పున్నాను నేను బ్రాడ్కాస్ట్ కలర్స్ గురించి. ఎక్కడైతే మనం బ్రాడ్కాస్ట్కి ఉపయోగిస్తామో, మనం యూట్యూబ్ ఛానల్స్కి కానీ లేదా మిగతా ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రాము అలాంటి వాటికి చేసినప్పుడు మీరు ఎలా చేసినా వాటిలో అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం బ్రాడ్కాస్ట్కి ఇస్తామో అప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు నాకు ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది దీని ప్రకారం చూసుకొని ఆ గామౌట్ వార్నింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది అక్కడ మనకి ఆ కలర్ని చూపిస్తుంది కాబట్టి, సో వాటిలో దాన్ని తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకొని పెడతాం అనమాట. ఓకే, సో దానికి సంబంధించింది అనమాట ఇది వీడియో లిమిటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లాసు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, వీడియో లిమిటర్ అనేది ఏంటి అంటే నార్మల్గా మనం యూట్యూబ్ చేసేదానికి కాకుండా దేనికైతే మనం టెలికాస్ట్కి ఇస్తామో, టీవీలో టెలికాస్ట్కి ఇస్తామో అలాంటి వాటికి మాత్రమే ఈ బ్రాడ్కాస్ట్ కలర్స్, లిమిట్ కలర్స్, తర్వాత వీడియో లిమిటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, నార్మల్గా మిగతా వాటికి ఇవే అవసరం లేదు. ఎందుకంటే దానికి సంబంధించి పాల్కి సంబంధించి NTSకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ప్లే చేసేటప్పుడు కలర్ ఎక్కువ రాకూడదు,
అలాగే బ్రైట్నెస్ ఎక్కువ రాకూడదు అనే రూల్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి కోసం ఈ లిమిటర్స్, లిమిటర్ కలరు, వీడియో లిమిటర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో నార్మల్గా అయితే ఎటువంటి యూజ్ అయితే వీటి వల్ల ఉండదు. అది